నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ 3 days నాకు నెట్ అనేది చాలా ప్రాబ్లం అయిందండి. అది మీకు తెలుసు కదా. సో అప్పుడు తీసిన వీడియో అనమాట. నెట్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో అందుకని చెప్పి ఆ కనెక్షన్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడానికి మా ఇంటికి అయితే ఇద్దరు భయ్యాలు అయితే వచ్చారనమాట. ఈ బ్రదర్స్ ఏంటంటే ఒక మిషన్ని తీసుకొచ్చారు. ఈ మిషన్ చూస్తున్నారు కదా, ఈ మిషన్ని యూజ్ చేసి జాయిన్ చేస్తారంట. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ జాయినింగ్ మిషన్ అని చెప్పారు. సో నాకు కూడా కొత్తగా అనిపించింది కదా అని చెప్పి నేను వీడియో అయితే షూట్ చేశాను. సో ఇదేంటంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ జాయినింగ్ మిషన్, ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇందులో యూజ్ చేస్తున్న ఫైబర్ ఏదైతే ఉందో దాన్ని జాయిన్ చేస్తారు. సో 2 జాయింట్స్ అంటే 2 కేబుల్స్ని తీసుకొని జాయిన్ చేస్తారనమాట. అంత చాలా పర్ఫెక్ట్గా చేస్తారు చూడండి. సో ఇక్కడ ఒక మిషన్ అయితే క్లాంప్ తీసుకున్నారనమాట, అంటే ఫిక్స్డ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత పైన లేయర్ని రిమూవ్ చేసేసి క్లీన్ చేస్తారు. తర్వాత టిష్యూతో క్లీన్ చేస్తున్నారు, అది ఏదో లిక్విడ్ అనమాట. సో దాని తర్వాత అన్ఈక్వల్ పార్ట్స్ ఏమైనా ఉంటే ఈక్వల్గా చేయటానికి మనం ఇందులో ఒకసారి సెట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో ఈ వైర్ని ఫిక్స్ చేస్తున్నారు. సో ఫిక్స్ చేసి క్యాప్ ఓపెన్ చేసి దీన్ని ఆన్ చేస్తున్నారు అనమాట. ఇలా ఆన్ చేస్తే ఇది వెంటనే జాయిన్ అయిపోతుందంట. ఒక చిన్న ప్రాసెస్కి ఇంత పెద్ద అంటే ఎక్విప్మెంట్ ఇంత అవసరం అయింది. ఈ ఒక్క మిషన్తోనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ని జాయిన్ చేసేసారు. సో ఇప్పుడు చూపిస్తారు చూడండి, చాలా సింపుల్ అనమాట. అయిపోయింది చూడండి, ఎక్కడ కూడా వాళ్ళు కట్ చేసినట్టు కానీ ఏమీ లేదు. నెక్స్ట్ ఆ ఆప్టిక్ ఫైబర్ని నాకు ఇలా డైరెక్ట్గా ఒక బాక్స్లో పెట్టి ఫిక్స్ చేసి ఇచ్చారనమాట. సో దాన్ని కనెక్షన్ అయితే చేశారు. రోటర్కి అన్నిటికీ కూడా వైర్లు మొత్తం తీసి మార్చారనమాట. సో దాని తర్వాత నెట్ అయితే నాకు క్లియర్గా చాలా బాగా వస్తుంది, అలాగే స్పీడ్గా కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.